కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం మనుగడలో పడుతోంది. కూటమికి మద్దతిస్తున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు శంకర్, నగేష్ తాము కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. శంకర్ గతంలో మంత్రిగా ఉన్నారు. ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం కావడం వల్లనే మద్దతు ఉపసంహరించుకున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా ప్రభుత్వానికి వచ్చిన తక్షణ నష్టం ఏమీ లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. Can't dislodge this government. They are in illusion. The BJP people are always after power. They are not respecting constitution. They don't have belief in the democracy. They are always, trying to topple the government. They wanted the power. Mr. Yediyurappa wanted to become a chief minister before this parliament election. It is going to be a dream. It is not possible. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం మనుగడ ప్రమాదంలో పడుతోంది. కూటమికి మద్దతిస్తున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఆశా అందిస్తారు. ఆశా, చెప్పండి, మొత్తం మీద అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి మొదటి నుంచి కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. సో అగైన్ మళ్ళీ ఆ ప్రయత్నాలను ఇప్పుడు ముమ్మరమైన నేపథ్యంలో ఇద్దరు ఇండిపెండెంట్స్ ఉపసంహరించుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆపరేషన్ కమలం అనుకోవాలా? ప్రస్తుతానికి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా ముందుగా కోలార్ జిల్లాకి సంబంధించినటువంటి నగేష్ ఎవరైతే ఉన్నారో ఆయన, అదే విధంగా బెళగావిలో ముందు ఎక్స్ మినిస్టర్ గా చేసినటువంటి శంకర్ ని అక్కడి నుంచి రిజైన్ అయిన తర్వాత ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వీరిద్దరూ కూడా ఇండిపెండెంట్ గా ఉంటూ కాంగ్రెస్ తరఫున ఉన్నారు. వీరిద్దరూ ఉపసంహరించుకున్నప్పటికీ కూడా పెద్దగా నష్టం లేదు అంటూ కూడా సీఎం కుమారస్వామి ట్వీట్ చేసిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇది కమల వ్యూహంగా, అంటే ఇది కమల ప్రాసెస్ గాని మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. అదే విధంగా ప్రస్తుతానికి 7 ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే గతంలో కూడా ఇలా ఎమ్మెల్యేలు ఎవరైతే ఆపరేషన్ కమలా ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ పార్టీలకు మారినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఉన్న సిచ్యువేషన్ తో ఏడుగురు కూడా అదే ప్రాంతంలో ఉన్నప్పటికీ తెలుస్తోంది. ఆశ, అలాగే అంటే ఇప్పటికే కూడా కాంగ్రెస్ కు సంబంధించిన 3 ఎమ్మెల్యేలను బీజేపీ ముంబై తరలించిందని చెప్పి కూడా సండే మంత్రి శివకుమార్ ఆరోపించారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అంటే నిజంగానే ఇదంతా జరుగుతోందంటారా, ఈ ఆపరేషన్ అంతా? ఆపరేషన్ జరుగుతుంది. ప్రస్తుతానికి కూడా నిన్నటి వరకు కూడా 3 ఎమ్మెల్యేలని అక్కడికి తరలించారు. ప్రస్తుతానికి నెంబర్ 7 కి చేరుతుంది. అయితే తరువాత ఇది మ్యాజిక్ నెంబర్ 113 113కి చేరినంత వరకు కూడా ఈ ఆపరేషన్ కమల అనేది కొనసాగిస్తాము. అదే విధంగా కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలు కొలిజన్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కోల్చడానికి మాత్రమే ఇది కొనసాగిస్తాము అంటూ కూడా బీజేపీ నాయకులందరూ చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఇది కేవలం బీజేపీ మాత్రమే చేస్తున్న కుట్ర కాదు, మిగతా 5 రాష్ట్రాలలో కూడా ఈ కర్ణాటక అనేది ఈ ఒక 5 రాష్ట్రాలలో కూడా ఈ కర్ణాటకలో జరిగినటువంటి రాజకీయ కుట్ర ఏదైతే ఉందో ఇది మిగతా 5 రాష్ట్రాలకు కూడా చెందుతుంది అని కూడా సిద్ధరామయ్య ట్వీట్ చేస్తూ వచ్చారు. రైట్, థ్యాంక్ యూ ఆశా.